వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఏంటంటే స్మిటన్, ఇది చాలా మందికి తెలిసే ఉంటది. నాకు తెలీదమ్మా. క్లియర్ గా కనిపిస్తుంది, తెలిసే ఉంటది. దీనికి మనకు కొన్ని ట్రయల్ పాయింట్స్ ఇస్తారనమాట. అవునా? నిజం? 199 అంటే 200 రూపీస్ కి 6 ట్రయల్ పాయింట్స్ లో సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు. ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క ట్రయల్ పాయింట్స్ ఉంటాయి అనమాట. అయన్నొద్దు, పాయింట్ కి రా. మనము 1 ట్రయల్ పాయింట్ ఉన్న ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే 200 కి 6 ఐటమ్స్ వస్తాయి. అండ్ వాళ్ళు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా యాడ్ చేస్తారు లాస్ట్ లో. నేను కూడా నాకు తెలిసి ఒక 6 to 7 ఐటమ్స్ ఉంటాయి ఇందులో. 200 కి ఇన్ని ఐటమ్స్ వస్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. అండ్ ఇవన్నీ కూడా ట్రయల్ పీసెస్, అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా ప్రతి ప్రొడక్ట్ కి ముందు ట్రయల్ చేయడానికి, అలాంటి ఐటమ్స్ అన్నమాట. చిన్న చిన్న వస్తాయి, 10 ml 15 ml అలాంటివి. మనం ఏదైనా ప్రొడక్ట్ ఫస్ట్ టైం యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా తీసుకొని యూజ్ చేసి మనకి నచ్చితే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ, అంటే పెద్ద ఐటమ్స్ కొనుక్కుంటే బాగుంటది అని నా ఫీలింగ్. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాయి కవర్ చూసేసి. నాకు 200 రూపీస్ కి ఇన్ని ఐటమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇన్ డీటెయిల్డ్ గా చూసేద్దాము. ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తా అనమాట. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ జెల్ ఫేస్ వాష్. ట్రావెలింగ్ కి అప్పుడు కానీ లేకపోతే నార్మల్ గా అయినా, ప్రెసెంట్ నేను డర్మకో వాళ్ళ ఒక ఫేస్ వాష్ వాడుతున్నాను. చాలా రివ్యూస్ చూసి మంచిగా అనిపించింది అని అన్నారు అందరూ. కానీ అన్ని క్రీమ్స్ అన్ని ఫేస్ వాష్ ఒకళ్ళకి సెట్ అయినా ఇంకొకరికి సెట్ అవ్వకపోవచ్చు. నాకు అంత బాగుంది అని అనేసి అనిపించలేదు. ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాము. డాట్ అండ్ కీ అండ్ వాటర్ మిలన్ సూపర్ గ్లో ఫేస్ వాష్ అని ఉంది, జెల్ ఫేస్ వాష్. ఆయిలీ ఫేస్ ఉంటుంది నాకు, అండ్ దట్టు సమ్మర్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది స్వెట్టింగ్ ఆయిలీ అంతా. అది నాకెందుకు చెప్తున్నారు? ఇదేమన్నా పనికొస్తుందేమో అని చెప్పేసి చిన్న చిన్న ప్రొడక్ట్స్ వల్ల ఏంటంటే ట్రయల్ చేసి బాగుంటే పెద్దవి తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇది యూజ్ చేశాక నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను. సో ఇది మన ఫస్ట్ ఐటమ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది 200కి ఇన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఫేస్ స్క్రబ్. ఇది వచ్చేసి మిరమైడ్ అనే బ్రాండ్ నుంచి ఇది ఫేస్ స్క్రబ్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న స్క్రబ్ చేసుకునేదాన్ని ఇంతకు ముందు. నా దగ్గర ఉన్న స్క్రబ్స్ అన్నీ అయిపోయాయి, అందుకని ఈ మధ్య చేసుకోవట్లేదు. బాగా డెడ్ స్కిన్ సెల్స్ కానీ ట్యాన్ కానీ అట్లా ఉన్నా మంచిగా అవుతుంది. చూద్దాం, ట్రయల్ చేద్దాము అని అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. చూద్దాం దీని టెక్స్చర్ ఎలా ఉంది ఏంటి అని. చిన్న పార్టికల్స్ ఏవో ఉన్నాయి, సో ఇట్లా తెలుస్తుంది అనమాట స్క్రబ్ చేసుకోవడానికి. వీక్లీ వన్స్ అయినా స్క్రబ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, అందుకనే తీసుకున్నా. చూద్దాం, ట్రై చేసి. ఇది ఈ బ్రాండ్ గురించి నేను విన్నాను బాగుంటది అని చెప్పేసి, అందుకే ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఫేస్ స్క్రబ్ అయిపోయిన తర్వాత ద ఉమెన్ కంపెనీ నుంచి లిప్ స్క్రబ్ అనమాట. లిప్స్ యాక్చువల్గా నావి పిగ్మెంటెడ్ లిప్స్ అనమాట, కొంచెం డార్క్ గానే ఉంటాయి. లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ లేకుండా బయటకు వెళ్ళడానికి నాకే అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది పిగ్మెంటేషన్ ఎక్కువ ఉండడం వల్ల. సో స్క్రబ్ యూజ్ చేయడం వల్ల ఏమన్నా బాగుంటుందేమో అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇదేం ఫస్ట్ టైం కాదు స్మిటన్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయడం. ఇంతకు ముందు చేశాను, కాకపోతే అప్పుడు మనకి ఛానలే లేదనమాట, అందుకే నేను షేర్ చేయలేకపోయా. అప్పుడు కూడా జస్ట్ హర్బ్స్ నుంచి ఒక లిప్ స్క్రబ్ తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది, మంచిగా వర్క్ అయింది అది. ఈసారి ఇది ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను అనమాట. బీట్రూట్ లిప్ స్క్రబ్ అంట. బ్రింగ్స్ బ్యాక్ న్యాచురల్ కలర్, అంటే మన న్యాచురల్ కలర్ని మనకి వెనక్కి తీసుకొస్తుంది అని రాసింది. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ స్మిటన్లో లిప్ స్క్రబ్స్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటాయి, ఎందుకంటే నేనే కాదు నా కజిన్ కూడా ఇంతకు ముందు యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. అందుకనే స్క్రబ్స్ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. బీట్రూట్ లిప్ స్క్రబ్.
కొంచెం గట్టిగా హార్డ్గానే ఉంది. ఇది మంచి స్క్రబ్ చేసుకోవడానికి ఈజీగా మనకు ఒక 2-3 months వస్తుంది. 200 ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం 200 పెట్టి ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాం కదా, పేరుకి ట్రయల్ ప్రొడక్ట్స్ అయినా కూడా నాకైతే ఈజీగా 1 month వస్తుంది. ఒకవేళ పెద్ద క్వాంటిటీలో కొనాలి అని లేకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే 200 రూపీస్కి ఆర్డర్ చేసుకున్నా కూడా మళ్ళీ ఇంకొక 1 monthకి వచ్చేస్తాయి అనమాట. సో 1 monthకి 200 రూపీస్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి, పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి అండర్ ఐ జెల్. యాక్చువల్గా నాకు ఇంతకుముందు మంచి స్లీప్ ఉండేది. నా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ ఇంట్లో మమ్మీ వాళ్ళందరూ నీకు అంత నిద్ర ఎలా వస్తుంది అని అడిగేవాళ్ళు అనమాట. కానీ లాస్ట్ కొన్ని డేస్ నుంచి ప్రాపర్గా స్లీప్ ఉండట్లేదు. నాకే అర్థమవుతుంది మిర్రర్లో తీసుకున్నప్పుడు నిద్ర లేక బాగా అండర్ ఐ డార్క్గా ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పటి వరకు నేను లైఫ్లో ఎప్పుడూ అండర్ ఐ క్రీమ్స్ వాడలేదు. నాకు ఎప్పుడూ అనిపించలేదు నాకు అండర్ ఐ డార్క్గా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఈ మధ్య నాకే తెలుస్తుంది ఈ చుట్టూ బాగా బ్లాక్ కలర్ ఫామ్ అయిపోయింది అని చెప్పేసి. అందుకనే ఇది అండర్ ఐ క్రీమ్ తీసుకున్నాను. ఇది వచ్చేసేసి జస్ట్ హర్బ్స్ నుంచి. ఇందాక చెప్పాను కదా నేను లాస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఆల్రెడీ లిప్ స్క్రబ్ వాడాను, అందుకని ఈ బ్రాండ్ మీద కొంచెం నమ్మకం ఉందన్నమాట, బాగుంటుంది అని చెప్పేసి. ఈసారి అండర్ ఐ వాడదాము అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. ఇదైతే మంచిగా జెల్లీ బాగా అనిపిస్తుంది టెక్స్చర్ చూడడానికి. చూడాలి యూజ్ చేస్తే ఏదన్నా రిజల్ట్ ఉంటుందా లేదా అని చెప్పి. నేను ఇవన్నీ యూజ్ చేశాక ఏదన్నా ఒక ప్రోడక్ట్ బాగుంటే ఖచ్చితంగా వీటి రివ్యూస్ని మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ జెల్. ఆల్మోస్ట్ ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్, మసాజ్ ఇలా ఒక రెగ్యులర్ రొటీన్కి ఏం కావాలో అవే చూస్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు ర్యాండమ్గా ఏదో ఒకటి లేని ఆర్డర్ పెట్టాను. బట్ ఈసారి మాత్రం ఉపయోగపడేవే ఆర్డర్ పెట్టాలి అన్నట్టు ఆర్డర్ పెట్టాను. మసాజ్ జెల్. నేను మసాజ్ జెల్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ యూజ్ చేయలేదు. ఈసారి ట్రై చేద్దాము. ఒక ట్రయల్ పాయింట్ అనమాట దీనికి. సరే ఒకటే కదా పాయింట్ అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ జెల్ కొంచెం ఫేస్కి అప్లై చేసుకొని ఫేస్ మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసేసి అరోమా బ్లష్ అనే బ్రాండ్ నుంచి. అరోమా బ్లష్ అనే బ్రాండ్ నుంచి రిఫ్రెషింగ్ మసాజ్ జెల్ ఎన్రిచ్డ్ విత్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ఆరెంజ్ పీల్ అండ్ విటమిన్ ఈ ఉందంట. సో ఆరెంజ్ అండ్ విటమిన్ ఈ ఉండడం వల్ల కూడా ఆర్డర్ చేశాను. ఇది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. మసాజ్ జెల్ తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నిజంగా 200 రూపీస్ అంటే ఎవరికి నమ్మాలి అని అనిపించదు. బట్ నేను నిజంగానే 200 రూపీస్కి ఆర్డర్ చేశాను. అబ్బా ఇది ఒక్కటి బాగాలేదు అనుకుంటా, ఆల్రెడీ యూజ్డ్ ప్రోడక్ట్. ఓకే, ఫేస్ మాస్క్. లాస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు నేను చాక్లెట్ ఫేస్ మాస్క్ ఆర్డర్ చేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బట్ ఇదంతా బాగాలేదు చూడండి, ఆల్రెడీ గడ్డ కట్టినట్టు అంత మంచిగా అనిపించలేదు. మేబీ ఇది వేస్ట్ అయిపోతుంది, ఇంకా వాడడానికి కూడా లేదు అది అసలు. ఫస్ట్ ఇట్లా అంటేనే గట్టిగా ఉంది. ఫేస్ మాస్క్ వేసుకోవడానికి కూడా ఇది పనికిరాదేమో. 1-2 ఇన్ని ఆర్డర్ చేసినప్పుడు ఇంకా దానికి మనం ఏం చేయలేం, అలా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు నేను చాలా మాయిశ్చరైజర్స్ వాడేదాన్ని ఫేస్కి. రీసెంట్గా ఈ మధ్య అవి వాడిన తర్వాత సన్ స్క్రీన్ రాస్తే ఏమనిపిస్తుంది అంటే బాగా ఆయిలీ అనిపిస్తుంది. నార్మల్గానే మనది ఆయిల్ స్కిన్, ఇంకా ఆయిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే మొత్తం మాయిశ్చరైజర్స్ అన్ని పక్కన పడేసా. మాయిశ్చరైజర్స్ వాడట్లేదు, ఓన్లీ అలోవెరా జెల్ వాడుతున్నాను అనమాట. ఇప్పుడు వాడేది అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసేసి బయో ఆర్గానిక్ అనమాట. 100% ప్యూర్ అలోవెరా జెల్ అని ఉంది. నేను ఇదే వాడుతున్నాను మాయిశ్చరైజర్ లాగా. ఇంకా వేరే బ్రాండ్స్ అన్ని పక్కన పడేసాను. నాకైతే అలోవెరా జెల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఈ బ్రాండ్ ఎలా అనిపిస్తుందో యూజ్ చేసి చూడాలి. మోస్ట్లీ అలోవెరా జెల్ అన్ని బ్రాండ్స్లో బాగుంటుంది అని అనేసి అనుకుంటున్నా. అండ్ ఈ ప్యాకింగ్ ఇదంతా కూడా క్యూట్గా మంచిగా అనిపించింది. చూద్దాం ఓపెన్ చేసి. బాగుంది. జెల్కి అలవాటు పడితే మీకు నిజంగానే వేరే మాయిశ్చరైజర్స్ ఏమి నచ్చవు. నేను ఇప్పటికి ఒక 4-5 డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసి ఉంటాను. బట్ నేను వన్స్ అలోవెరా జెల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక మిగతావి ఏవి కూడా నాకు మంచిగా అనిపించలేదు. స్పెషల్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇంతకు మించిన బెస్ట్ మాయిశ్చరైజర్ ఉన్నదన్నమాట. అది ఇది అన్ని వాడేసి
ఫేస్ పాడు చేసుకొని ఆయిలీ అనే ఫీలింగ్ ఉంది అని అనుకోవడం కన్నా కూడా జెల్ వాడడం బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనమాట. నాకు ఈ బ్రాండ్ అంటే ఎందుకో చాలా ఇష్టము, కానీ అంటే పేరు బాగుంది అని ఇష్టం అనమాట. ఇప్పటి వరకు ఈ బ్రాండ్ లో ఒక్క ప్రొడక్ట్ కూడా నేను యూజ్ చేయలేదు, ఇప్పుడు యూజ్ చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసేసి షాంపూ. ఈ మధ్య హెయిర్ కేర్ అస్సలు ఫాలో అవ్వట్లేదు, అండ్ షాంపూ కూడా చాలా డిఫరెంట్ షాంపూస్ అయిపోయాయి. ఏది యూజ్ చేసినా కూడా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ముందే పెద్ద డబ్బాలు కొనేసేసి అది పడినా పడకపోయినా వాడడం ఎందుకులన్నా. ముందు వీడియోస్ చూస్తే మీకు ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది, అందులో బ్లంట్ అనే షాంపూ యూజ్ చేశాను. దాన్ని రివ్యూ చేస్తా అని చెప్పాను కానీ చేయలేకపోయాను. నాకైతే షాంపూ అస్సలు నచ్చలేదు, చాలా హెయిర్ ఫాల్ అయింది. అందుకని ఈసారి ఒక్కసారి అంత పెద్ద డబ్బాలు కాకుండా ఇలా వాడి చూద్దాము అని చెప్పి ఇది తీసుకున్నాను షాంపూ. ఇది బాగుంటే ఇదే కంటిన్యూ చేద్దాము అని చెప్పి ఇవన్నీ యూజ్ చేశాక నాకు ఎలా అనిపించాయి ఏంటి అని చెప్పి ఈసారి ఖచ్చితంగా చేస్తాను. అండ్ వీటన్నిటి మీద ఎంఆర్పి కూడా ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటాయి. దట్స్ ఇట్. ఎన్ని ఐటమ్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్. ఓకే, 8లో ఇది అంతగా యూజ్ అవ్వదు అని అనుకున్నా కూడా మనకి 7 ఐటమ్స్ వచ్చాయి అనమాట. 200కి 1 మంత్కి సరిపోను అన్ని ఐటమ్స్ ఉన్నాయి. లైక్ మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్, ఫేస్ జెల్, ఫేస్ ప్యాక్, ఐ జెల్, షాంపూ, ఫేస్ వాష్ అన్నీ ఉన్నాయి. అది ఇది అని లేకుండా నాకు తెలిసి ఇది బెస్ట్ అని అనేసి నాకు అనిపించింది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా స్మిటల్లో ఆర్డర్ చేసుకోవాలంటే నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఎలా అనిపించాయి ఏంటి అని చెప్పేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఉన్న ప్రొడక్ట్స్ లో. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Monica Rajesh Vlogs. Thank you for watching. Bye bye.